హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. తను మీ గురించి ట్రిగ్గర్డ్ ఫీల్ అవుతారా లేదా, ఛాన్స్ అనేది ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. స్ట్రెంగ్త్ కార్డ్, స్టార్టింగ్ కార్డ్, Queen of Swords, 3 of Swords, 3 of Cups, Ace of Pentacles, Hanged Man, 10 of Pentacles, Ace of Cups, 2 of Pentacles, King of Wands, Justice, Devil, King of Cups, High Priestess, 7 of Cups. Bottom of the deck, the Tower, the Fool, Moon, Wheel of Fortune. ఇక్కడ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే కర్మకు సంబంధించిన కార్డ్ అనమాట. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది తన లైఫ్లో చాలా నెగిటివ్గా ఉంది అనేది మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ తన లైఫ్లో ఏంటంటే తను ఏది స్టెప్ తీసుకున్నా కూడా తను ఇక్కడ కెరీర్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా 10 ఆఫ్ పెంటికల్స్, అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. అన్న విషయంలో మీ పర్సన్ ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఇక్కడ అది రాంగ్ అవుతుంది అనేది అయితే మనకి అర్థమవుతుంది అనమాట. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ద డెవిల్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే క్వీన్ ఆఫ్ సోర్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. కింగ్ ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో అయితే కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. తన ఫ్యూచర్కి వచ్చేసరికి తన లైఫ్ అనేది ఇంకా కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు అనేది అయితే మనకి అర్థమవుతుందనమాట. ఈ వ్యక్తి తన లైఫ్లో అన్నీ కూడా స్టక్ అయిపోయి ఇక్కడ తనతో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ద హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఇక్కడ తనతో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ పర్సన్ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ తనతో ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా స్టక్ అయిపోవడం అనేది మనకైతే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో ఎవరు మాట అయితే విని ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది. ఎవరి గురించి మిమ్మల్ని దూరం చేసుకున్నారో, మీ రిలేషన్ అనేది ఈ విధంగా బ్రేక్ చేశారో వాళ్ళే ఫ్యూచర్కి వచ్చేసరికి మీ పర్సన్ విషయంలో టాక్సిక్గా మారే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయడం, తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్తో ఎప్పుడు కూడా డిస్కషన్స్ చేయడం, ఆర్గ్యుమెంట్స్ చేయడం అంటే మీ పర్సన్ని నిలదీయడానికి ట్రై చేయడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట.
ఇక్కడ ఎక్కువగా మనకి మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అన్‌మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఈ నెగటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇక్కడ ఫ్యూచర్‌కొచ్చేసరికి తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకైతే వెళ్ళిపోబోతున్నారు. ఆల్రెడీ ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఏదైతే ఇక్కడ చూస్ చేసుకున్నారో 2 ఆఫ్ పెంటికల్స్ దానివల్ల కూడా ప్రెజెంట్ అయితే తన లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ద హై ప్రీస్టెస్. అండ్ ఇంకా తన లైఫ్ అనేది ఈ విధంగా బ్రేక్ అయిపోతుంది అనేదైతే మనకు అర్థమవుతుందనమాట. ఈ విషయంలో చాలా రూడ్‌గా బిహేవియర్ చేశారనమాట. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు చూడని బాధ అనేది ఈ వ్యక్తి వల్ల మీరైతే చూసారు. ఈ వ్యక్తి వల్ల చాలా సఫర్ అయ్యారు. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు పాస్ట్‌లో భరిస్తూనే ఉన్నారనమాట. తను మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేసినా. ఇక్కడ చూడండి చాలా వరకు ఇక్కడ ఏంటంటే డెవిలిష్ బిహేవియర్ అనమాట. అంటే మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వేరే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ, ఒకవైపు మీకు అబద్ధాలు చెప్తూ, మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని పక్కన పెట్టడం కానీ, అంటే మిమ్మల్ని కేర్ చేయకపోవడం. ఈ వ్యక్తి చాలా అబద్ధాలు చెప్తూ మీ రిలేషన్ విషయంలో మీకు జస్టిస్ చేస్తాను అని చెప్పి మీకు నమ్మకాన్ని కలిగించి, ఒక్కసారే ఆ నమ్మకాన్ని బ్రేక్ చేయడం. ఈ విధంగా అయితే పాస్ట్‌లో చేశారనమాట. మీ విషయంలో ఈ వ్యక్తి అన్నీ కూడా తప్పులే చేశారు అనేదైతే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో ఏస్ ఆఫ్ కప్స్ అంటే అన్‌కండిషనల్ లవ్ అనేది మీరు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఎప్పుడు కూడా డెవిలిష్ బిహేవియర్. ఎప్పుడు కూడా మీ విషయంలో ఈ వ్యక్తి పాజిటివ్‌గా లేరనమాట. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోనే మీరు ఉండేవారు. ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచనలనేవి ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేస్తారో, మీ రిలేషన్ అనేది జస్టిస్ చేస్తారో లేదో అనే భయంతోటే ఎక్కువగా ఉండేవి అనేదైతే మనకి కనిపిస్తుందనమాట ఇక్కడ స్ట్రెంత్ కార్డ్. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన హ్యాపీనెస్ కోసం, తన కోసం వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, అంటే వేరే వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా ఈ వ్యక్తి అట్రాక్షన్ అయిపోతారనమాట. ఈ వ్యక్తి చాలా ఈజీగా రిలేషన్స్ అనేవి చేంజ్ చేసేసే వ్యక్తి అనమాట. అంటే ఒక రిలేషన్ కాకపోతే ఇంకొక రిలేషన్‌లోకి వెళ్ళిపోవడం, వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం. ఈ విధంగా చేసే వ్యక్తి అనేదైతే మనకి కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తిలో చాలా డెవిలిష్ బిహేవియర్ అనేది పాస్ట్‌లో ఉండేదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీరు మీ పర్సన్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అంటే మీ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దూరం పెట్టి, మీ పర్సన్ వల్లే మీరు హ్యాపీగా ఉంటారు. మీ పర్సన్ ఉంటేనే మీ లైఫ్‌లో హ్యాపీనెస్. 3 ఆఫ్ కప్స్. ఈ విధంగా మీరైతే ఉన్నారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఇక్కడ తన లైఫ్‌లో చాలా మల్టీ రిలేషన్స్ ఉండేవన్నమాట. మిమ్మల్ని మాత్రం పట్టించుకునేవారు కాదు ఈ వ్యక్తి. మీ అన్‌కండిషనల్ లవ్‌ని ఈ వ్యక్తి అయితే ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదనమాట. ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు అని చెప్పి సడన్‌గా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కూడా కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ వాళ్ళు డెవిలిష్ బిహేవియర్‌తో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కూడా కనిపిస్తుందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి వల్ల అయితే మీరు చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారనమాట. ఎందుకంటే మీ హ్యాపీనెస్‌ని కూడా మీరు పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించే మీరు ఆలోచిస్తూ ఉండేవారు. అంటే మీ కెరియర్ గురించి కూడా మీరు ఎప్పుడు కూడా ఆలోచించలేదనమాట. చాలా వరకు ఇక్కడ మీ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళని కూడా మీరు పక్కన పెట్టారు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరినైనా కూడా మీరు ఈ వ్యక్తి గురించి పక్కన పెట్టారనమాట. అంటే ఈ వ్యక్తి గురించి మాత్రమే మీరు ఆలోచించేవారు. ఈ వ్యక్తి ఉంటేనే మీ లైఫ్‌లో హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి మీరు అనుకున్నారనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి కూడా చాలా వరకు మీకు ఆ నమ్మకాన్ని కూడా కలిగించారు. అంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది జస్టిస్ చేస్తారు అనే విధంగా ఇక్కడ అన్‌మ్యారీడ్ పర్సన్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఈ విధంగా కూడా చాలా వరకు ఈ వ్యక్తి మీకు అబద్ధాలు చెప్పుకుంటూనే వచ్చారు. మీకు ఆ నమ్మకాన్ని కలిగించారనమాట.
బట్ తను ఏంటంటే తన డెవిలిష్ బిహేవియర్ తోటి సడన్గా మీ రిలేషన్ అనేది ఈ విధంగా బ్రేక్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట. దానివల్ల మీరేంటంటే మీ లైఫ్లో మీరు కోలుకోలేని పరిస్థితిలోకి అయితే వచ్చేసారు. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు అనేది అయితే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీ లైఫ్లో ఇంకా ఎవరిని కూడా మీరు నమ్మకూడదు అనే డిసిషన్కి అయితే వచ్చారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అంత నమ్మించి మోసం చేశారు. తన రూడ్ బిహేవియర్ తోటి, తన మాటలతోటి మీ మనసు అనేది ముక్కలు చేశారనమాట. అంత బాధ పెట్టినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలోనే ఎప్పుడు కూడా మీరు అన్కండిషనల్గానే ఉన్నారు. మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తూనే ఉన్నారనమాట. బట్ పాస్ట్లో ఏంటంటే ఈ వ్యక్తి తెలుసుకోలేకపోయారు. మీ విషయంలో మీరు ఎంత లవ్ చూపించినా కూడా తన డెవిలిష్ బిహేవియర్ తోటి తను ఏది అనుకుంటే అదే చెయ్యాలి అని చెప్పి ఆ విధంగానే ఈ వ్యక్తి ఉండేవారనమాట. అంటే తన లైఫ్లో ఏ స్టెప్ తీసుకున్నా తను హ్యాపీగా ఉంటే చాలు, ఈ విధంగానే మీ పర్సన్ అయితే అనుకున్నారనమాట పాస్ట్లోని. బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి వీల్ ఆఫ్ ఫ్యాషన్ తన లైఫ్లో ప్రజెంట్ అయితే చాలా వరకు హ్యాపీనెస్ అనేది లేదు అనేది మనకి అర్థమవుతుంది. అంటే తనతో ఉన్న వాళ్ళందరూ కూడా తన గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం కానీ, అంటే తన డెవిలిష్ బిహేవియర్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిపోవడం కానీ, అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అంటే మల్టీ రిలేషన్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి అందరికీ కూడా మీ పర్సన్ బిహేవియర్ అనేది తెలియడం కానీ, మీ పర్సన్ విషయంలో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడం కానీ. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ జరుగుతుందనమాట. బట్ ఫ్యూచర్కి వచ్చేసరికి మీ పర్సన్ పరిస్థితి అయితే ఈ విధంగా స్ట్రెంగ్త్, అంటే తన లైఫ్లో ధైర్యాన్ని అనేది కోల్పోయి తన లైఫ్ అంతా కూడా భయపడుతూ ఈ విధంగా కన్ఫ్యూజనెస్తో, అంటే తను ఏది డిసైడ్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజనెస్, ఏది చూస్ చేసుకోవాలో తెలియని భయం, ఇటువంటి సిచ్యువేషన్లోకి మీ పర్సన్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నారనమాట. ఈ వ్యక్తి పాస్ట్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా, దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి ఆ కర్మ అంతా కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. యూనివర్స్ అయితే మీ పర్సన్కి శిక్ష అనేది విధించబోతున్నారనమాట. అది కూడా తను పాస్ట్ నుంచి ఎటువంటి రిలేషన్స్ అనేవి ఎక్కువగా మెయింటెనెన్స్ చేశారో, అంటే డెవిలిష్ బిహేవియర్ అంటే మల్టీ రిలేషన్స్, ఇటువంటి రిలేషన్స్ వల్లే మీ పర్సన్ అయితే చాలా ప్రాబ్లమ్స్లోకి అయితే చిక్కుకుపోయే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. అంటే సడన్గా తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోతుంది అనేది అయితే మనకి కనిపిస్తుంది. మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఈ వ్యక్తి పూర్తిగా అంటే తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా స్టక్ అయిపోతుంది అనేది అయితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఎవరి మాటలు అయితే విని వెళ్ళిపోయారో వాళ్ళ వల్లే మీ పర్సన్ అయితే ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ఏంటంటే కర్మ అనేది ఫేస్ చేస్తారనమాట. తను ఏది చెయ్యాలి అని చెప్పి ఇక్కడ స్టెప్ తీసుకున్నా కూడా అదంతా కూడా రాంగ్ అయిపోవడం కానీ, అంటే తనకి కలిసి రాకపోవడం కానీ. ఇక్కడ కెరియర్ పరంగా కూడా తను ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా తనకి అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి అనమాట. అంటే కెరియర్ పరంగా కూడా తను చూస్ చేసుకుంది ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి సెట్ అవ్వదు, సడన్గా బ్రేక్ అయిపోతూ చాలా లాస్లో ఈ వ్యక్తి అయితే ఉంటారు అనేది అయితే మనకి ఫ్యూచర్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి తనంతట తనే రాంగ్ స్టెప్ అనేది తీసుకునేలాగైతే యూనివర్స్ చేస్తారనమాట. అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎవరి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా తన హ్యాపీనెస్ కోసమే ఆలోచించుకున్నారు కదా, దానివల్ల ఈ వ్యక్తి కూడా బాధ అంటే ఏమిటో తెలుసుకునేలాగైతే యూనివర్స్ అయితే చేయబోతున్నారనమాట. ఈ వ్యక్తికి ఏంటంటే ఇక్కడ తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటే చాలు, తను ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తన లైఫ్లో అవి ఉంటే చాలు, ఈ విధంగానే అనుకున్నారనమాట. అంటే తన లైఫ్కి తను జస్టిస్ చేసుకుంటే చాలు, ఈ టైప్ మైండ్ సెట్తో మీ పర్సన్ అయితే ఉన్నారు పాస్ట్లోని. బట్ ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి మీ పర్సన్ లైఫ్లో ఈ కర్మ అనేది తను ఏది చేసినా కూడా సక్సెస్ అనేది లేకుండా జరుగుతుందనమాట. అంటే తనకి ఎమోషన్స్ అంటే ఏమిటి, వాటి వాల్యూ ఏంటి అనేది ఈ వ్యక్తికి అయితే తెలియబోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ తను ఎవరినైతే నమ్మారో, ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే తన సంబంధించిన వాళ్ళు ఎవరైనా, ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కూడా మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని
మోసం చేయడం కానీ, మీ పర్సన్ విషయంలో ఇక్కడ టాక్సిక్‌గా బిహేవియర్ చేయడం కానీ జరుగుతుందనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరిని నమ్మారో వాళ్ళే మీ పర్సనల్ లైఫ్ అనేది ఈ విధంగా బ్రేక్ అయిపోవడానికి కారణం అనేది ఈ వ్యక్తి తెలుసుకుంటారు. వాళ్ళే కారణం కూడా అవుతారనమాట ఫ్యూచర్‌కొచ్చేసరికి. దానివల్లే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్ అంతా కూడా ఈ విధంగా భయంగా, అంటే తను ఏది డిసిషన్ తీసుకున్నా అందులో సక్సెస్ లేదు. ఇక్కడ కెరియర్ పరంగా తన లైఫ్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీతో ఉంది. అంటే తను ఏది స్టార్ట్ చేసినా బ్రేక్ అయిపోతుంది. తను ఛాన్స్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా తనకి ఆ ధైర్యం అనేది సరిపోవట్లేదు. ఈ విధంగా మీ పర్సనల్ లైఫ్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది అనమాట. అంటే తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అనేది అయితే మనకి అర్థమవుతుంది. ఫ్యూచర్లోని ఆ కర్మ అనేది ఈ వ్యక్తి అయితే ఫేస్ చేస్తారనమాట. ఇక్కడ తను ఏది ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా భయంతో ఇక్కడ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోకుండా తను కంట్రోల్ చేసుకోవడం. ఎందుకంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవడం వల్ల తనకి ఎటువంటి సక్సెస్ అనేది అందకపోగా తన లైఫ్లో ఇంకా డౌన్ పొజిషన్లోకి వెళ్ళిపోవడం. తను ఎవరినైతే నమ్మారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని తప్పు పట్టడం, అంటే మీ పర్సన్ గురించి చెడుగా మాట్లాడుకోవడం. ఈ విధంగా అయితే మీ పర్సనల్ లైఫ్లో అయితే జరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. చాలా వరకు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ కర్మ అనేది ఫ్యూచర్లో ఫేస్ చేయబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి మీ లవ్ ఏంటి అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత అన్కండిషనల్గా ఉన్నారో, ఆ లవ్ అనేది చూపించారో, మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో టాక్సిక్గా మాట్లాడలేదు, టాక్సిక్గా బిహేవియర్ చేయలేదు. తను మీ విషయంలో ఎంత టాక్సిక్గా బిహేవియర్ చేసినా కూడా మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉన్నారు. బట్ ఈ వ్యక్తి అప్పుడు తెలుసుకోలేకపోయారు, ఎందుకంటే తన లైఫ్లో అంత హ్యాపీనెస్ ఉంటే చాలు అనుకున్నారు. దానివల్ల ఏంటంటే మీ గురించి ఆలోచించలేదు, ఆలోచించే టైం అనేది కూడా ఈ వ్యక్తి తీసుకోలేదు. డెవిలిష్ బిహేవియర్ తోటి ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మీలాంటి జెన్యూన్ పర్సన్ని బాధ పెట్టి చీట్ చేసినందుకు, నమ్మించి మోసం చేసినందుకు ఈ వ్యక్తి ఆ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. తన లైఫ్లో ఈ నెగిటివిటీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడానికి కారణం, తన లైఫ్ అంతా కూడా నెగిటివిటీతో నిండిపోవడానికి కారణం మిమ్మల్ని బాధ పెట్టడం వల్లే అనే విషయం అయితే ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటారనమాట. తన లైఫ్లో తనకి తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా తనకి అర్థమవుతున్నాయి అన్నమాట. ఫ్యూచర్కి వచ్చేసరికి మాత్రం ఈ వ్యక్తి ఒక్కసారి ఛాన్స్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారు. ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా అన్మ్యారీడ్ పర్సన్ అయినా కూడా ఇక్కడ మనకి, కానీ మీరు ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఎంత ప్రయారిటీ ఇస్తూ, ఎంత అన్కండిషనల్ లవ్తో ఉన్నారో, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే టైంలో కూడా మీరు అంతే లవ్ అనేది ఈ వ్యక్తిపై చూపిస్తారో లేదో అనే కన్ఫ్యూజనెస్లో ఈ వ్యక్తి అయితే ఉంటారనమాట. అంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి డిసిషన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా మీరు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారో లేదో, ఏ విధంగా రియాక్ట్ అవుతారో. ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్ని నిలదీస్తారేమో. ఫాస్ట్లో మీ విషయంలో తను ఏదైతే ఇక్కడ రూడ్ బిహేవియర్ చేశారో, టాక్సిక్ బిహేవియర్ చేశారో దాని గురించి మీరు తన్ని ప్రశ్నిస్తారేమో. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తారనమాట ఫ్యూచర్లోని. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో అన్నీ కోల్పోయి ఈ విధంగా తన లైఫ్ అంతా కూడా ఒక్కసారి బ్రేక్ అయిపోయి, చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా కుప్ప కూలిపోయిందో, ఆ విధంగా తన లైఫ్లో ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ లేకుండా, తను ఏ విధంగానూ బ్యాలెన్స్ చేసుకోలేక, తను ఏది చేయాలి అని అనుకున్నా కూడా అది సక్సెస్ అవ్వకుండా తన లైఫ్ అంతా కూడా నెగిటివిటీతో స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి ఇంకా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారనమాట. అంటే తను ఇంకా నేను ఈ బాధను భరించలేను అనే సిచ్యువేషన్లోకి మీ పర్సన్ అయితే రాబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట.
ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వాళ్ళ వల్లే ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేలాగా, తన తప్పు అనేది తను తెలుసుకుని రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా, అంటే మీ విషయంలో తను ఏదైతే చేశారో దానివల్ల రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగైతే యూనివర్స్ అయితే చేయబోతున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది. అంటే తన లైఫ్లో ధైర్యం అనేది కోల్పోతారు, తన లైఫ్ అంతా కూడా భయంతో నిండిపోతుంది. పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే ఎవరినైనా నేను కంట్రోల్ చేయగలను, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్‌ని, ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకునేవారనమాట. బట్ ఫ్యూచర్‌కి వచ్చేసరికి తనలో ఉన్న ధైర్యం అనేది కోల్పోతారు అనేదైతే మనకు అర్థమవుతుంది. తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా స్టక్ అయిపోతుంది. అంటే తన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్ పర్సన్సే. అంటే జెన్యూన్‌గా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్. ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికైతే ట్రై చేస్తారు. అంటే తన లైఫ్‌లో ఏదైతే జరిగిందో అది ఎవరికీ తెలియకూడదు అనే విధంగా ఉండడానికైతే ట్రై చేస్తారనమాట. అంటే తన బాధనంతా కూడా తను దాచేస్తారనమాట ఈ వ్యక్తి. ఎమోషనల్‌గా వాటిలన్నిటిని బయటికి కనబడనివ్వకుండా బయటకి స్ట్రాంగ్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. అయినా కూడా ఈ వ్యక్తి భరించలేని సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోతారనమాట. ఆ బాధని ఈ వ్యక్తి ఎంత ట్రై చేసినా కూడా బాధని కంట్రోల్ చేసుకోలేరు. అదే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. పాస్ట్‌లో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మీ బాధకి కారణమయ్యారో వాళ్ళు ఫ్యూచర్‌లో కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు అనేదైతే ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు. యూనివర్స్ మీకిచ్చే సజెషన్స్ ఏంటి, గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలోని. ఏస్ ఆఫ్ కప్స్ చూసారా, 2 కార్డ్స్. సెలబ్రేషన్స్ 2 కార్డ్స్. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. అంటే మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారనమాట. మీ దగ్గరికి వస్తే మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా, ఈ విధంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తారు. అంటే మీ విషయంలో తను చాలా అన్‌కండిషనల్ లవ్‌తో ఉన్నారు, మీ వాల్యూ అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నారు అని చెప్పి మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి తన ఎమోషన్స్‌ని, అంటే తను మీ విషయంలో ఏ విధంగా సఫర్ అవుతున్నారు, మీ విషయంలో తనకి ఎంత లవ్ ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి మీకు షేర్ చేసుకుంటారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయన్నమాట. అలాగే ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఈ వ్యక్తి తెలుసుకుంటారు అనేది అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన ఈగోని పక్కన పెట్టి ఎంపరర్, అంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్‌గా ఆలోచించారు కదా. బట్ ఏంటంటే ఫ్యూచర్‌కి వచ్చేసరికి తనలో ఉన్న ఆ మొండితనం అనేది పక్కన పెట్టి, ఈగో అనేది పక్కన పెట్టి ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీతోనే తన లైఫ్‌లో హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీతో షేర్ చేసుకుంటారు అనేది అయితే యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఆ విధంగానే యూనివర్స్ అయితే చేయబోతున్నారనమాట. అంటే ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నా కూడా మీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి మీ కమిట్మెంట్ కోసం మిమ్మల్ని అడగబోతున్నారు అనేది అయితే యూనివర్స్ చెప్తున్నారు. అంటే ఈ వ్యక్తి చాలా బోర్డన్‌గా ఉన్నారు, భరించలేని బాధతో ఉన్నారు. మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి మీకు నమ్మక ద్రోహం చేయడం వల్ల తన లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది లేదు, తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా స్టక్ అయిపోయింది అని ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి అవన్నీ కూడా షేర్ చేసుకుంటారనమాట. ఆ విధంగా షేర్ చేసుకునేలాగైతే యూనివర్స్ అయితే చేయబోతున్నారు. అంటే ఈ వ్యక్తి ఎంత ప్రాక్టికల్‌గా ఆలోచించారో మీ దగ్గరికి వచ్చి అంత అన్‌కండిషనల్ లవ్‌తో మాట్లాడతారనమాట ఈ వ్యక్తి. నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకున్నారు కదా. అంటే నా లైఫ్‌లో నాకు హ్యాపీనెస్ ఉంది చాలు, ఈ విధంగా తన స్వార్థం చూసుకున్నారు కదా. బట్ ఏంటంటే నేను భరించలేని బాధలో ఉన్నాను, నిన్ను మోసం చేసినా కూడా నేను హ్యాపీగా లేను అనే విధంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అవన్నీ కూడా షేర్ చేసుకుంటారు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుందనమాట. యూనివర్సే ఆ విధంగా చేయబోతున్నారు అనేది అయితే ఇక్కడ మనకి యూనివర్స్ అయితే
చెప్తున్నారు. బట్ మీరేంటంటే బ్యాలెన్స్ చేసుకోండి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. ఆ వ్యక్తి ఆ విధంగా చెప్పినా మీ దగ్గరకు వచ్చి మీరు వెంటనే డిసైడ్ అవ్వద్దు, యాక్షన్ తీసుకుని సక్సెస్ చేయాలి అని చెప్పి మీరు అనుకోవద్దు. కొంచెం ఆలోచించండి. ఈ వ్యక్తిని మీరు చూస్ చేసుకోవాలో లేదో అనేది డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ రిలేషన్ అనేది జస్టిస్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారన్నమాట. అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు. తన లైఫ్ ఏంటి అనేది కూడా తనకి అర్థమవుతుందనమాట. దానివల్లే ఇంత ఎమోషనల్‌గా మీ దగ్గరికైతే పరిగెత్తుకుని వస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అంటే చాలా వరకు ఈ వ్యక్తి రియలైజ్ అవుతారనమాట. తను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా తెలుసుకుని రిగ్రెట్ ఫీలింగ్స్‌తో మీ దగ్గరికి ఇంత ఫాస్ట్‌గా అయితే వస్తారు. బట్ మీరు ఏంటి అనేది డిసైడ్ అవ్వండి. ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయాలో లేదో ఆలోచించుకున్న తర్వాతే యాక్షన్ తీసుకోండి. సక్సెస్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటి అనేది తెలిసే విధంగా చేయబోతున్నారు కనుక అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రెజనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.